చీపురు విషయంలో మీరు పాటించే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాయి. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. మనం ప్రతినిత్యం ఉపయోగించే చీపురు విషయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు వలన మనకు లక్ష్మీ అనుగ్రహం కలిగి జీవితంలో కోటీశ్వరులు అవుతారు. అసలు చీపురు విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పాత చీపురుని ఏం చేయాలి, అలానే కొత్త చీపురు ఎప్పుడు కొనాలి, అటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ సంప్రదాయాల్లో లక్ష్మీదేవి కొలువై ఉన్న స్థానాల్లో చీపురు కూడా ఒకటి. మనం ఉపయోగించే చీపురు మనకి లక్ష్మీదేవిని ఇంటిలోనికి అడుగు పెట్టాలా చేస్తుంది. అలానే చీపురుని సరైన రీతిలో ఉపయోగించకపోవడం వలన మనకి వ్యతిరేక ఫలితాలను కూడా ఇస్తుంది. ప్రతి స్త్రీ కూడా ఉదయం సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రించకూడదు. నిద్రలేచిన వెంటనే ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోవాలి. చీపురుని ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా అందరికీ కనిపించేలా ఉంచకూడదు. మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగే సమయంలో అయినా, అలానే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చిన సమయంలో వాళ్ళకి ఎదురుగా చీపురుని ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది. అలానే సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. పాత చీపురు పడేయాలి అంటే అలానే కొత్త చీపురు కొనాలి అన్న శనివారం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మంగళవారం, శుక్రవారం పొరపాటున కూడా చీపురుని బయటపడేయకూడదు. పొరపాటున కూడా ఈశాన్యం మూలన చీపురు ఉంచకూడదు. ఈశాన్యం మూల ఆ భగవంతుని పూజ కోసం కేటాయించబడుతుంది. ఇంటి నైరుతి కోణంలో చీపురు ఉంచడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సంతోషంగా అడుగు పెడుతుంది. పొరపాటున కూడా చీపురుని కాలితో తన్నడం, దాటడం అటువంటి పనులు చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి దరిద్ర దేవత మీ ఇంట్లో నివాస స్థానం ఏర్పరచుకుంటుంది. మనం తరచూ చూస్తూ ఉంటాం, కొంతమంది పిల్లల్ని చీపురుతో కొడుతూ ఉంటారు. పొరపాటున కూడా అలా పిల్లల్ని కొట్టకూడదు. రాత్రి సమయంలో పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని శుభ్రం చేసిన ఆ చెత్తను బయటపడి వేయకూడదు. అలా పడివేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుంది. విరిగిపోయిన, పాడైపోయిన చీపురిని ఎప్పుడూ కూడా ఇల్లు ఊడ్చడానికి ఉపయోగించకూడదు. వంట గదిలో ఎప్పుడూ కూడా చీపురుని ఉంచకూడదు. ఎందుకంటే వంటగది అన్నపూర్ణాదేవి స్వరూపం. అందుకని వంట గదిలో పొరపాటున కూడా చీపురును ఉంచకండి. ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలగాలని అంటే ఏదైనా ఒక దేవాలయంలో 3 చీపుర్లని బ్రహ్మ ముహూర్తంలో వెళ్లి అక్కడ ఉంచి రండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ తొలగిపోయి మీకు ఆ లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది.